హరే ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే శ్రీ గురు పరంపరాం. దేవరాజ దయాపాత్రం దేవచ్చాదిగుణార్ణవం యతీంద్రియం మునిం వందే రమ్యజ మాతరం మునిం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 12 రాసులకు సంబంధించినటువంటి కందాయ ఫలములు, ఆదాయ వ్యయములు, రాజపూజ్యము, అవమానానికి సంబంధించిన విషయాలు, రాశి ఫలాలు. మేషరాశి 2 ఆదాయము, 14 వ్యయము, 5 రాజపూజ్యము, 7 అవమానం. వృషభ రాశి 11 ఆదాయము, 5 వ్యయము, 1 రాజపూజ్యము, 3 అవమానం. మిథున రాశి 14 ఆదాయం, 2 వ్యయము, 4 రాజపూజ్యం, 3 అవమానం. కర్కాటక రాశి 8 ఆదాయము, 2 వ్యయము, 7 రాజపూజ్యం, 3 అవమానం. సింహరాశి 11 ఆదాయం, 11 వ్యయం, 3 రాజపూజ్యం, 6 అవమానం. కన్యా రాశి 14 ఆదాయం, 2 వ్యయం, 6 రాజపూజ్యం, 6 అవమానం. తులారాశి 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజపూజ్యం, 2 అవమానం. వృశ్చిక రాశి 2 ఆదాయం, 14 వ్యయం, 5 రాజపూజ్యం, 2 అవమానం. ధనుర్రాశి 5 ఆదాయం, 5 ఖర్చు, 1 రాజపూజ్యం, 5 అవమానం. మకర రాశి 8 ఆదాయం, 14 వ్యయం, 4 రాజపూజ్యం, 5 అవమానం. 8 ఆదాయం, 14 ఖర్చు, 7 రాజపూజ్యం, 5 అవమానం. మీనరాశి 5 ఆదాయం, 5 ఖర్చు, 3 రాజపూజ్యం, 1 అవమానం. మేషరాశి నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం. ఈ రాశి స్త్రీ పురుషులకు అత్యంత అనుకూలమైనటువంటి భాగ్య వ్యయదాత అయినటువంటి గురువు 2, 3 స్థానాల్లో సంచరించడం వల్ల అన్ని రకాల వ్యాపారాలకు అనుకూలమైనటువంటిది. మీ శక్తి సామర్థ్యాలతో వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టగలుగుతారు. గత సంవత్సరం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల భూ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. అమితమైనటువంటి నరఘోష ఉండటం వలన ఆ యొక్క నరఘోష శాంతి జరిపించుకోవాలి. ఈ సంవత్సరం స్త్రీలకు అత్యంత అనుకూలమైనటువంటి ఉన్నత స్థితి అయినటువంటిది అయినా శని ప్రభావం వలన మనశ్శాంతి కొరబడుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి మనస్పర్ధలు సమసిపోతాయి. వ్యాపార రంగంలో మెరుగైనటువంటి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి సమసిపోతాయి. మొత్తం మీద స్త్రీ పురుషులకు గతం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. గురు శని బలముల వలన కొంత అనుకూలమైనటువంటి ప్రభావం ఉంటుంది. అన్నింటా మీ స్వయం శక్తితో అధిగమించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మంగళ శనివారాల నియమాన్ని పాటిస్తూ ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించిన అత్యంత అనుకూలమైనటువంటి శుభప్రదం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి
1, 2, 3, 4 పాదముల వారు, మృగశిర 1, 2 పాదముల వారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన సంపత్కారకుడైనటువంటి గురువు అత్యంత అనుకూలంగా ఉండటం వలన వీరు పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది. ఈ సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాహుకేతువులు 4, 10 స్థానంలో ఉండటం వలన శుభదాయకంగా ఉంటారు. కావున అన్ని రంగాల్లో వీరికి విజయమే ఉంటుంది. ఏది ప్రారంభించినా అందుట్లో విజయం తప్ప అపజయం ఉండదు. పట్టిందల్లా బంగారం లాగా కొనసాగుతూ ఉంటుంది. స్థిరాస్తి, భూగృహ, పదవుల్లోనూ అధికారంలోనూ విలువైన వస్తువులు కొనుగోలు చేయటంలోనూ అన్నిట్లా కూడా ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. మిథున రాశి మృగశిర 3, 4 పాదముల వారు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదముల వారు, పునర్వసు 1, 2, 3 పాదముల వారు ఈ మిథున రాశి కింద వస్తారు. ఈ మిథున రాశిలో ఈ రాశి స్త్రీ పురుషాదులు గ్రహ ప్రభావం వలన యోగదాయకమని చెప్పవచ్చు. వీరికి మంచి ఆలోచన శక్తి, శక్తికి మించినటువంటి పనులు చేయటం వలన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినటువంటి అయినా శక్తియుక్తులతో దాటగలుగుతారు. అన్నిట్లోనూ పరిష్కారాలు చేసుకోగలుగుతారు. నష్టద్రవ్యాన్ని పొందగలుగుతారు. స్త్రీ మూలకంగా సమస్యలు కొంత వచ్చేటువంటి అవకాశం ఉంది. పితృవర్గీయుల వలన, అప్పుల వలన చికాకులు అధికమవుతాయి. చిన్న చిన్న గొడవలు, అనారోగ్యము, ఆప్తమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు జరిగేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఇంటా బయట చికాకులు, గొడవలు వీటన్నిటిని అధిగమించడానికి శ్రమించవలసి ఉంటుంది. ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది. ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. జాగ్రత్త పడాలి. ఈ రాశి వారు శని మంగళవారాల యొక్క నియమాలను పాటిస్తూ శివాలయంలో రుద్రాభిషేకం చేయించి నవగ్రహ ప్రదక్షిణలు, ఆవుకి గడ్డి పెట్టి ఆ విధంగా పరిహారాన్ని చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదముల వారు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల వారు ఈ కర్కాటక రాశి వారి కింద ఉంటారు. ఈ రాశి స్త్రీ పురుషులు చాలా యోగదాయకమైనటువంటిదిగా చెప్పవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది. రుణ విముక్తి కాగలుగుతారు. ఏ కార్యం తలపెట్టినా కూడా విజయం సాధించగలుగుతారు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తున్నా దాంట్లో విజయం సాధిస్తారు. ధనము, కుటుంబము, విద్య, వినోదము, నటీనటన, చాతుర్యాలతో ఎన్ని రోజుల నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనుల్ని నెరవేర్చుకోగలుగుతారు. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు.
భూగృహాదులు, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది. మీరు శివునికి రుద్రాభిషేకం చేయించిన అత్యంత శుభదాయం. సింహరాశి. మఘ 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బ 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తర 1వ పాదం వారు, వీరందరూ కూడా సింహరాశి కింద వస్తారు. ఈ రాశి స్త్రీ పురుషాదులు శుభాశుభ మిశ్రమ ఫలితం వస్తుంది. మీరు ఎన్ని రకాల పనులు చేసినా శక్తి సామర్థ్యాలకు మించి ఉంటుంది. ఎటు చూసినా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అకారణంగా మాటలు పడవలసినటువంటి సమయం వస్తుంది. అనారోగ్యము, అశాంతి, ఇంట బయట చికాకులు, అనేక రకమైనటువంటి గొడవలు, వీటన్నిటిని కూడా అధిగమించవలసి ఉంటుంది. అనుకోని శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. మీ ఇంట తిని మీ ఇంట పెరిగినటువంటి వాళ్ళే మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీరు పరిహారం కోసం మంగళ శనివారాల నియమం పాటించాలి. అదేవిధంగా వీరు శనికి జప దాన హోమాలు నిర్వహించుకోవాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఆవుకి దానా పెట్టాలి. ఎన్ని రకాలుగా శాంతియుతంగా మీరు చేసుకుంటే అంత మంచి మీకు కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎంతో జాగ్రత్తగా అడుగు వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశి వారి కింద వ్యవహరించబడతారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు విద్య, కళత్రయ కారకుడైనటువంటి గురువు 10వ స్థానంలోను, మరియు శని బలీయుడు అధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితము, విద్య, ఉద్యోగము, రాజకీయము, కళారంగాల, సాహిత్య రంగాల్లో, సాంఘిక రంగాల్లో మీదే పై చెయ్యి. మీ చాతుర్యంతో, పట్టుదలతో ఎలాంటి వ్యక్తులనైనా అధిగమించెదరు. వివాహ, వాహన సౌఖ్యం కలదు. ఈ సంవత్సరం అన్ని రకాల హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకున్న మేరకు లాభించదు. విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం యోగదాయకం. మిమ్మల్ని సంఘంలో గౌరవిస్తారు. రాహుకేతువుల వల్ల ఆరోగ్య భంగం తప్పదు. నూతన రోగాలు, ఆపరేషన్ భయం, చిన్న చిన్న విషయాల్లోనే కలవరపడటం. కానీ శని బలంగా ఉండటం వలన అన్ని రకాలుగా అధిగమించగలుగుతారు. మీకు
పరిహారానికి సంబంధించి రాహుకేతువులకి నరదిష్టికి పోవటానికి మంగళవార నియమాన్ని పాటిస్తూ రాహుకేతువులకి జపదాన హోమాలు జరిపించుకుని శివుడికి రుద్రాభిషేకం చేస్తే అన్నింట శుభం కలుగుతుంది. తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదముల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదముల వారు, విశాఖ 1, 2 పాదముల వారు తులారాశి కింద వస్తారు. ఈ రాశి స్త్రీ పురుషులు దైవబలంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి. గురువు 9వ ఇంట ఉన్నందువలన యోగకారకుడు అయినటువంటిది అయినా శని ప్రభావం వలన యోగించకపోవచ్చు. యోగ ఫలంలో వ్యవహారాదుల యందును జాప్యం జరగవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో 2-3 మాసములు తప్ప మిగతా అన్నింట్లో కూడా ధన నష్టము, గృహ సంబంధమైనటువంటి బాధలు, అధిక ధన వ్యయము, ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోవటము, అనంతరం ఉభయత్ర క్షేమదాయకమైనటువంటిది జూన్ మాసం నుంచి వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. భూగృహ స్థితిలో ఎందును లాభం కలుగుతుంది. ఈ సంవత్సరం వ్యాపారాల్లో అనుకూలంగా ఉండవచ్చు. ఆగిపోయిన పనులు ప్రారంభించవచ్చు. బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. జూన్ మాసం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు శివారాధన, రుద్రాభిషేకం చేయించుకోవడం ఎంతైనా అవసరం. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు వృశ్చిక రాశి కింద వస్తారు. ఈ రాశి స్త్రీ పురుషాదుల యందు గురువు 7, 8 స్థానంలో ఉన్నందువలన, శనికి స్వక్షేత్రం అయినందువలన అన్నింటా కూడా శుభదాయకమైనటువంటిది. ఈ సంవత్సరం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ఎటువంటి స్థితిలో అయినా సరే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. రాహుకేతులు స్థితులు అయినందువలన, యోగదాయకమైనటువంటి స్థితిలో ఉన్నందువలన అన్నింట విజయం సాధిస్తారు. లోగడ 2 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట బయట అన్ని చోట్ల కూడా విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాంట్లో అన్ని రకాల శుభదాయకమే అవుతుంది. ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా నిర్భయంగా ముందుకు పోగలుగుతారు. స్వగృహాన్ని నిర్మించుకోవటం, స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవటం, కోర్టు లావాదేవీల్లో విజయం సాధించటం, ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి చెడు ప్రభావం మీ మీద చూపెట్టలేదు.
అన్ని రంగాల్లోనూ వ్యవహార శైలిలో ముందుంటారు. అన్ని విధాల యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం చాలా శుభమైనటువంటి పరిణామాలు ఎన్నైనా ఉన్నాయి. అయినా ఈ రాశివారు శని ప్రీతికరమైనటువంటి జపదాన హోమాలను, అదేవిధంగా శివుడికి రుద్రాభిషేకము చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ధనస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదముల వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ధనుస్సు రాశి కింద వస్తారు. ఈ రాశి స్త్రీ పురుషాదులు ఈ సంవత్సరం గురు, శని, రాహు బలం అధికంగా ఉండటం వలన వీరికి రాజయోగం అని చెప్పవచ్చు. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీరు చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. భూగృహ నిర్మాణము, ఇళ్ల స్థలాలు కొనడం, పొలాలు కొనడం, వాహన యోగం, మీ స్వశక్తితో పాటు గ్రహ బలము, దైవ బలము తోడుగా ఉండటం వల్ల అన్నింట ముందుంటారు. ఈ సంవత్సరం ఎంతో యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. కానీ ఈ సంవత్సరం శివాలయంలో 7 వారములు స్వామివారికి మహారుద్రాభిషేకం చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా శని మంగళవారాల నియమాన్ని పాటించాలి. దీంతో మీరు చేసే అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ధనిష్ట 1, 2 పాదముల వారు మకర రాశి కింద వస్తారు. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులు పెద్ద గ్రహం బలం ఉండటం వలన, అదేవిధంగా శని యొక్క ఏలినాటి శని పరిపూర్ణంగా తొలగిపోవటం వలన, శని స్వక్షేత్రమైనందువలన ఇప్పుడు వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏ పనులైనా సరే అప్రయత్నంగా చేయగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి అన్ని పనుల్లోనూ విజయం సాధించగలుగుతారు. ధనలాభం, భూగృహ లాభాలు ఏర్పడుతుంది. అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరముల నుండి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతుంది. ఈ సంవత్సరం అధికమైనటువంటి లాభదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. స్వశక్తి సామర్థ్యాలతో పరుగు పెడతారు. పాత గృహాన్ని కానీ కొత్త స్థలాన్ని కానీ కొనేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. శని ప్రభావం వలన పొగడ్తలకు పోవద్దు, వాగ్వివాదాలకు దిగవద్దు. దానివల్ల నష్టం కలిగేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం యోగదాయకమైనటువంటిదైనా మానసికమైనటువంటి ఆందోళన తప్పదు.
అనారోగ్యము, శస్త్రచికిత్స భయం, పుట్టింటి వారితో ఇబ్బందులు తప్పదు. ఈ రాశి వారు గురు మంగళవారాల నియమాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గురువుకి జపము, హోమము, దానము జరిపించుకోవాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయటం వల్ల అన్ని రకాలుగా కూడా శుభదాయకం అని ఎంతైనా కూడా చెప్పవచ్చు. కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదముల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పునర్వసు 1, 2, 3 పాదముల వారు ఈ కుంభరాశి కింద వస్తారు. ఈ రాశి స్త్రీ పురుషాదులు ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. శని స్వక్షేత్రం అయినందువలన, శని యొక్క నక్షత్రం అయినందువలన ధర్మ కార్యాలు చేయటం వలన వీళ్ళు అధిగమించగలుగుతారు. పుణ్యక్షేత్ర దర్శనం, గురుబలంతో కొంచెం వెసులుబాటు కలుగుతుంది. అన్ని రకాలుగా శుభదాయకం అని చెప్పచ్చు. రాహుకేతుల వలన శారీరకమైనటువంటి బాధలు, చోరభయము, గృహంలో మార్పులు, స్థాన చలనాలు తప్పవు. మీ అహంకారము, మీ అహంభావంతోనే అన్నింట నష్టం కలగజేసుకుంటారు. వాటిల్ని జాగ్రత్తగా అడుగు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వయం కృతాపరాధాన్ని తొలగించుకుంటే మీరు అన్నింట మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు. అందరికంటే నేనే ఎక్కువ అనేటువంటి అహంభావం కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ఎవరిని నిందించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. భార్యతో ఎట్టి పరిస్థితుల్లో వాదోపవాదాలు తిరగవద్దు. దీనివల్ల నష్టపోయేది మీరే. మీరన్నిట్లో ముందుకు వెళ్ళాలంటే దైవారాధనే శరణ్యం. మంగళవార నియమాన్ని పాటించండి. రాహువుకి జపదాన హోమం చేయించుకోండి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించటం వల్ల మీ యొక్క రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గేటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీనరాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు మీనరాశి కింద వస్తారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం వల్ల ద్వాదశ మందు రాహు ఉండటం వల్ల మీకు ఒక రకంగా పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఈ కాలం చాలా గడ్డు కాలం అయి ఉంటుంది. మీరు ఎంత ప్రశాంతంగా, శాంతియుతంగా, వినయ విధేయతతో ఉంటే అంత మంచిది. అన్నింటా నెగ్గుకు రాగలుగుతారు. చెయ్యని వాటికి అపనిందలు పడవలసినటువంటి అవసరం ఉంది. వాటన్నింటినీ అధిగమించాలంటే శాంతియుతంగా, వినయ విధేయతలతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
కోర్టులో కేసులు, ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉంటుంది. 4వ ఇంట గురువు ఉన్న ఏలినాటి శని ప్రభావం వల్ల ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రతి విషయంలోనూ భయపడటం, ఆందోళన చెందటం, ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితం, అన్ని రకాల ఇబ్బందులు మీరు బయటపడాలంటే రాహు వలన కష్టాలు తప్పవు. కాబట్టి మనోధైర్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో అవసరం ఉన్నట్టుగా విపరీతమైనటువంటి ఖర్చులు వచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వీటన్నింటినీ అధిగమించాలంటే మంగళవార నియమాన్ని పాటిస్తూ రాహుకేతువులకి జపదాన హోమాదులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. శివుడికి రుద్రాభిషేకంతో మీరు దైవభక్తితో ముందుకు పోతే అన్నింటా విజయం సాధించడానికి అవసరం ఉంది. ప్రేక్షక మహాశయులందరికీ ఈ యొక్క రాశి ఫలాల్లో చూసి భయపడవలసినటువంటి అవసరం ఏం లేదు. ఈ యొక్క భయపడకుండా మీరు ముందు అధిగమించాల్సినటువంటి విషయాలని తెలియజేయటం జరిగింది. శని మంగళవారాల్లో ఎవరెవరికి ఏ విధంగా సూచనలు చేశామో ఆ విధంగా మీరు నడుచుకుంటే ఆ విధంగా పూజ చేయించుకోండి. మీ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయండి. గోమాతకి ఆహారాన్ని తినిపించండి. ముసలి వాళ్ళకి, వికలాంగులకి ఆహారాన్ని పెట్టండి. వస్త్రాలను సమర్పించండి. ఇటువంటి వాటితో మీకు ఉపశమనం కలుగుతుంది. వృద్ధులకి ఆహారం పెట్టండి. ఇటువంటి వాటి వల్ల మీ అందరికి కూడా మీకు కలిగేటువంటి ఈ కష్ట నష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. మీ అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ హనుమాన్ గడి వెంకట ప్రసాదాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ.